జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ డివిజన్ బంజారానగర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందన్నారు రాములు నాయక్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని 100% నమ్మకం ఉంది. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చేసిన అనేక సంక్షేమ పథకాలు ఇవాళ రేషన్ కార్డు ఇవ్వండి 10 సంవత్సరాలలో ఎప్పుడు రాంది, తర్వాత బస్ ఫ్రీ ఇవ్వండి, తర్వాత ఇవాళ 70,000 ఉద్యోగాలు ఈ ఏరియాకించి 3 డిఎస్పీలు వెళ్ళి 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం రానిది. బంజారా నగర్ కించి ఒక డిఎస్పీ, మహిళా డిఎస్పీ, లేడీ పిల్లలు. అదేవిధంగా పాండ్రంగ నగర్, అదేవిధంగా మన భరత్ నగర్ కించి 3 డిఎస్పీలు అవ్వడం జరిగింది. టిఆర్ఎస్ వాళ్ళు ఎంత డబ్బు పంచినా అనేక మంది ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన 8 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉంటాడనే ఉద్దేశంతో ఇంకా మా కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి ఇది వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, మళ్ళీ 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుంది అనే రకంగా ఇది చేసిర్రు.